రేపటి నుండి మిథున రాశి వారికి మహర్దశ పట్టబోతోంది. మిమ్మల్ని చీ అన్నవారే మీ కాళ్ళు మొక్కుతారు. ఊహించని ధనలాభం. ఈ వీడియోని చూడకుంటే మీరు దురదృష్టవంతులే. రేపటి నుండి మిథున రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది, వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి, వీరికి ఏ విధమైన ధనలాభం కలగబోతోంది అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. పెళ్ళై చాలా సంవత్సరాలు గడుస్తున్నా మాకు పిల్లలు పుట్టలేదు. అందరి దేవుళ్ళకి మొక్కుకున్నాం. చాలా హాస్పిటల్స్ తిరిగాం, కానీ పిల్లలు పుట్టలేదు. అంతే, క్షణం ఆలస్యం చేయకుండా గురువుగారిని కలిశాం. ఇదిగో ఈ రోజు ఈ బంగారం లాంటి బాబుని వరంగా పొందాము. మా కుటుంబం అంతా గురువుగారికి జీవితాంతం రుణపడి ఉంటాం. పెళ్లి కాకముందు తను వాళ్ళ ఇంట్లో వాళ్ళకి భయపడి నన్ను దూరం పెట్టేది. వేరే పెళ్లికి కూడా రెడీ అయిపోయింది. అవునండి, ఇవన్నీ గురువుగారిని కలిసేంత వరకే. ఆయన్ని ఒకసారి కలిశానంతే. నేనెంతగానో ప్రేమించిన అమ్మాయి నా భార్యగా నా జీవితంలోకి తిరిగి వచ్చేసింది. జ్యోతిష్యాలయం. అత్తాకొడళ్ల సమస్యలు, పీడకలు వస్తున్నా, కనుదృష్టి ప్రభావం, చేతబడి, చిల్లంగి, బాణామతి, మిత్రులు శత్రులుగా మారడం, ధనం నిలకడలేకపోవడం, మానసిక సమస్యలు, మనకు కావలసిన వారు దూరం కావడం, భార్యాభర్తల మధ్య శారీరక సమస్యలు, భర్తను పరస్త్రీ వ్యామోహం నుండి విడిపించడానికి, భార్యను పరపురుషుడి సహవాసం నుండి విడిపించడానికి, స్త్రీ పురుష వశీకరణం, ఇంకా నిత్య సమస్యలతో బాధపడుతున్నారా? గురూజీ విజయరామరాజు గారు అంజన హోమ యంత్రాల ద్వారా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా శాశ్వత పరిష్కారం చేయగలరు. దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మిథున రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. మిథున రాశి వారికి ఈ సమయం ప్రయత్నాలు అన్నీ ఫలిస్తాయి. మీ రంగాల్లో చాలా చక్కటి మంచి ఫలితాలు అయితే అందుకుంటారు. ఒక ముఖ్యమైన పనిని బుద్ధి బలంతో విజయవంతంగా పూర్తి చేస్తారు. శ్రీ లక్ష్మి సందేశం ఉత్తమ ఫలితాలను అందిస్తుంది. ఉద్యోగంలో చాలా చక్కటి ఫలితాలు ఉంటాయి. మీ పనులు సకాలంలో ప్రారంభించండి, విజయం సాధిస్తారు. మీరు చేసే ప్రయత్నాలు మిమ్మల్ని ఉన్నత స్థాయికి చేరుస్తాయి. వ్యాపారంలో కొత్త ప్రయత్నాలు ఫలిస్తాయి. పెట్టుబడులు లాభాలు తెస్తాయి. ఆత్మీయుల సలహాలు మీకు సహాయపడతాయి. అనవసర వివాదాలకు దూరంగా ఉంటే మేలు. ఈశ్వరుని ధ్యానించడం చాలా మంచిది. మీకు అన్ని విధాలుగా ఉన్న ఆటంకాలు అయితే మీ జీవితం నుండి తొలగిపోతాయి. ఈ మిథున రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయంలో మీరు జీవితం అయితే పూర్తిగా మారిపోతుందండి. ఎప్పుడు కూడా మీరు ఊహించని రీతిలో మీ జీవితంలో మార్పులు అనేవి మీరు ఈ సమయంలో చూడాల్సి ఉంటుంది. ఈ మిథున రాశి వారి జీవితం గురించి పూర్తి విషయాలను అయితే మనం ఇప్పుడైతే తెలుసుకుందాం. మిథున రాశి వారికి ఈ ఏడాది శనిదేవుని యొక్క ప్రత్యేకమైన అనుగ్రహం అయితే కనబడుతోంది. శనీశ్వరుడి ప్రత్యేకమైన అనుగ్రహం కారణంగా వీరు అనేకమైన ప్రయోజనాలు అయితే కలుగుతాయి. ఈ ఏడాది మధ్యలో గురుడు ఈ రాశి నుండి లగ్నస్థానంలో రవాణా చేయనున్నాడు. ఇదే సమయంలో శనిదేవుడు కుంభం నుంచి మీనరాశిలోకి కర్మస్థానంలో ప్రవేశించనున్నాడు. ఈ సమయంలో మిథున రాశి వారి కష్టానికి తగిన ఫలితాలు అయితే కనబడతాయి. మీరు అనేకమైన రంగాల్లో సానుకూల ఫలితాలు పొందుతారు. అంతేకాదు రాహు విద్యాస్థానంలో ఉండడం చేత శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి. ఈ కాలంలో అవివాహితులకు మంచి వివాహ ప్రతిపాదనలు కూడా రావచ్చు. మీ కుటుంబ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. మీరు విదేశాలకు వెళ్ళే అవకాశాన్ని పొందుతారు. నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉంటాయి. పిల్లల వైపు నుండి కూడా అనేకమైన సమస్యలు పరిష్కరింపబడతాయి. ఈ నేపథ్యంలో ఈ కొత్త ఏడాది మిథున రాశి వారి జాతకం ఏ విధంగా ఉండబోతోందో పూర్తి వివరాలు కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రాశి వారి ప్రేమ జీవితం ఈ సమయంలో సంతోషంగా ఉంటుంది. ఈ రాశి నుండి గురుడు 12వ స్థానంలో సంచారం చేయడం చేత మీ సంబంధాల్లో కొంత దూరం కూడా పెరగవచ్చు. అయితే గురుడు ఇదే రాశిలో మొదటి స్థానంలో ప్రవేశించిన వెంటనే మీ ఆకర్షణ విశ్వాసం పెరుగుతాయి. మీరు కొత్త సంబంధాలను ఏర్పరచుకుంటారు. మీ సంబంధాలన్నీ కూడా చక్కగా బలపడతాయి. గురుడి ప్రభావంతో స్నేహితులు ప్రేమ బంధంలోకి అడుగు పెట్టవచ్చు. మీ యొక్క వైవాహిక జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. ఆర్థిక పరంగా ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు అయితే ఉంటాయి. పెద్దగా ఆర్థిక సమస్యలు ఏమీ లేకపోయినప్పటికీ మీరు సాధించిన విజయాల పట్ల కొంత నిరాశగా ఉండవచ్చు. ఎందుకంటే మీరు ఆశించిన స్థాయిలో ఆర్థిక ఫలితాలు రాకపోవచ్చు. అయితే ఈ రాశి వారి గురుడి స్థానం మారడంతో ఆర్థిక పరంగా మెరుగైన ప్రయోజనాలు అయితే కలుగుతాయండి. మీ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని చెప్పడంలో సందేహం లేదు. కెరియర్ పరంగా ఈ రాశి వారు ఇప్పటి వరకు కూడా కొన్ని సమస్యలు అయితే ఎదుర్కొని ఉన్నారు. మీరు అనేక సవాళ్లను కూడా ఎదుర్కొని ఉన్నారు. అదేవిధంగా మీరు కొన్ని అవకాశాలను కూడా పొంది ఉన్నారు. ఈ రాశి నుండి గురుడు 12వ స్థానంలో సంచారం చేసేంతకాలం అదనపు ఖర్చులు కూడా పెరుగుతాయి. అయితే ఈ రాశి నుండి శని 10వ స్థానంలో మీన రాశులకు ప్రవేశించిన సమయంలో మీరు అనేక రంగాల్లో అద్భుతమైన విజయాలు సాధిస్తారు. మీకు కొత్త విజయావకాశాలు లభిస్తాయి. మీ సీనియర్లతో కొంచెం జాగ్రత్తగా వ్యవహరిస్తే మేలు.
వీరు మిశ్రమ ఫలితాలు పొందుతారు. గురుడు 12వ స్థానంలో ఉండే సమయంలో విద్యార్థులు చాలా కష్టపడాలి. అయితే మే మాసం తర్వాత గురుడు మిథున రాశిలోకి ప్రవేశించడంతో విద్యార్థులకు సానుకూలమైన ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. మీకు ఉపాధ్యాయుల నుండి మద్దతు కూడా లభిస్తుంది. మీరు ఏదైనా సరే విషయం పైన పూర్తిగా శ్రద్ధ వహిస్తే గురుడు మీ యొక్క తెలివితేటలను సామర్థ్యాలని పెంచే బాధ్యత అనేది తీసుకుంటాడు. అయితే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారపరంగా ఈ సంవత్సరం వ్యాపారానికి సంబంధించిన మెరుగైన ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఏడాది ప్రారంభం నుండి మే నెల మధ్యలో విదేశీ వ్యాపారాలు చేసే వారికి శుభ ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. మే తర్వాత నుండి కూడా మంచి ప్రణాళికతో పనిచేస్తే రెట్టింపు లాభాలు పొందే అవకాశం కూడా కనిపిస్తుంది. ఈ రాశి వారికి ఈ సమయంలో మీరు అన్ని పనులను కూడా చాలా కష్టపడి చేయాల్సి ఉంటుంది. అప్పుడే మీరు విజయవంతం అవుతారు. ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే కనుక ఈ సమయంలో మీకు తగినంత విశ్రాంతి, సరైన ఆహారం తీసుకుంటే మేలు. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాల్సి ఉంటుంది. అయితే గురుడు ఇదే రాశిలోకి ప్రవేశించడంతో ఈ రాశి వారు చాలా శక్తివంతంగా మారుతారు కూడా. ఈ రాశి వారికి జూలై నుండి చివరి 6 నెలల పాటుగా మీరు చాలా శుభ ఫలితాలు అనేవి పొందుతారు. మిథున రాశి వారి కొత్త ఏడాది వెండిని ధరిస్తే మేలు. ప్రతిరోజు కూడా ఏదో ఒక ఆలయం క్రమం తప్పకుండా సందర్శించాలి. గురువులకు సేవ చేయాలి. అలాగే రావి చెట్టుకు నీటిని సమర్పించిన వీరికి అన్ని విధాలుగా కూడా మేలే జరుగుతుందని కూడా చెప్పడంలో సందేహం లేదు. చూసారు కదా, మిథున రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదండి. ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకుందాం. మిథున రాశి వారికి స్త్రీ పురుష సంబంధ వ్యామోహము తక్కువ. ప్రేమ ఒకరితోనూ, వివాహము మరి ఒకరితోనూ వీరి జీవితంలో జరగవచ్చండి. అయినప్పటికీ కూడా వీరి విషయాలు ఎవరికీ కూడా తెలియకుండా వ్యవహరిస్తారు. అయితే వీరికి వివాహంతో పాటుగా ఐశ్వర్యం కూడా కలుగుతుంది. వీరు తమ జీవిత భాగస్వామిని ఎప్పుడు కూడా విమర్శిస్తూ ఉంటారు. వీరికి నిజమైన వాస్తవమైన సుఖశాంతులు లభించాలి అంటే జీవిత భాగస్వామిని నమ్మి హృదయమును సమర్పించడం జరగాలి. ఎదుటి వారిని బట్టి స్వభావం మార్చుకున్నట్టు వీరికి వెన్నతో పెట్టిన విద్య. ఇతరులను అర్థం చేసుకున్నట్లోనూ మంచి చెడులను విమర్శించట్లో కూడా వీరికి వీరే సాటి. మిథున రాశి వారు కాలమును, ధనమును, వ్యక్తుల సామర్థ్యములను కూడా అర్థవంతంగా వినియోగించుకోగలుగుతారు. పథకంలో రచించుట, ప్రణాళికలు ఏర్పాటు చెందు చక్కటి నైపుణ్యత కలిగి ఉంటారు. వీరి దృష్టిలో వ్యక్తులకు సహాయం చేయడం కన్నా సంస్థలకు సహాయం చేయడం పైన వీరికి అధిక విశ్వాసం అయితే ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు చక్కని లలిత కళా నైపుణ్యం ఉంటుంది. సంగీతం నందు కూడా మంచి నైపుణ్యత కలిగి ఉంటారు. వీణ లాంటి తంత్రి వాయిద్యాల్లో మంచి నైపుణ్యత ఉంటుంది. అలాగే శిల్పకళ, చిత్రలేఖనం, కుట్టు పని, అల్లిక పని, గృహోపకరణాలు, అలంకారంలో ఎందు చక్కటి ప్రావీణ్యత కలిగి ఉంటారు. పూల మొక్కలు, కూరగాయల మొక్కలు పెంచట్లో ప్రత్యేకమైన కౌశలం కూడా ఉంటుంది. మిథున రాశిలో జన్మించిన స్త్రీల గుణగణాలు ఏ విధంగా ఉంటాయో చూసేద్దాం. మిథున రాశిలో జన్మించిన స్త్రీలు చాలా మృదు స్వభావులు. ఇతరుల అభిప్రాయాలకు ఎక్కువగా విలువ ఇస్తారు. వీరు దాతృత్వ లక్షణాలు కలవారుగా ఉంటారు. అలాగే జాలి, దయ కలవారుగా ఉంటారు. అవతల వారి కష్ట సుఖాల గురించి వీరు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. అవతల వారి సమస్యల గురించి వీరు ఎక్కువగా దిగులు చెందుతూ ఉంటారు. చూశారు కదా, మిథున రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.